ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జన్మ మే వృధాయే, జన్మ మే వృధాయే. మనసు నీపై నిలువదాయే, అంధకారమాయే జగతి ఆదరించువారు లేరు. నిత్యమా ఈ జన్మ ఇక, సత్యమా ఈ సుఖము భువిలో. ఒట్టి ఆశలేల నీకు, గట్టిగా రాములనే నమ్ము. జన్మమే వృధాయే. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, మా నాయనమ్మ గారు రాసినటువంటి ఈ పాటలో జన్మమే వృధాయే, జన్మంతా కూడా ఈ సంసారంలో పడి పరమాత్మ నిన్ను మరిచిపోతున్నాము అని, నిత్యమా ఈ జన్మ, సత్యమా ఈ సుఖము, ఒట్టి ఆశలేల నీకు, గట్టిగా రాములనే నమ్ము అని ఆమె చివరకు ఆ ఒటిమిట్ట రామునిలోనే ఐక్యమైపోయారు. మనము మోక్ష సన్యాస యోగంలో కూడా ఆ తరువాత ఏం చెప్పుకోబోతున్నాము అంటే, కర్త, కర్మ, జ్ఞానం. అంటే జ్ఞానం, జ్ఞేయం ఏమిటి, ఈ మూడిటికి సంబంధించినటువంటి లక్షణాలేమిటి అని మోక్ష సన్యాస యోగంలో చెప్పుకోబోతున్నాము. ఓం శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాస యోగః. శ్రీ భగవాన్ వాచ జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః. అంటే ఈ జ్ఞానము, కర్త, కర్మ ఈ మూడు కూడా త్రిగుణముల వలన ఏర్పడతాయి, సత్వరజస్తమో గుణాల వలనే ఏర్పడతాయి. అయితే ఈ త్రిగుణాలలో రెండు గుణములు బంధకారులుగా ఉంటాయి. అవేమిటి, దేని వలన మనకు లాభం కలుగుతుంది అని తెలుసుకోబోతూ ఉన్నాం. గుణభేదము సాంఖ్యయోగంలో చక్కగా చెప్పబడింది. అయితే ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా దేనిని బట్టి జ్ఞాత, అంటే మనము దేనిని చూస్తున్నామో అదంతా దృశ్య ప్రపంచం. అదంతా కూడా త్రివిధాల వలన, త్రివిధమైనటువంటి గుణాల వలన ఏర్పడింది. అయితే సత్వరజస్తమముల మహాత్మ్యము కూడా బ్రహ్మ నుండి క్రిమి కీటకాదుల వరకు కూడా ఈ త్రిగుణాల వల్లే జరుగుతున్నాయి. మన జన్మ కూడా సత్వరజస్తమో గుణాలతో కూడి జన్మించడం జరుగుతుంది. అయితే తనంత తానే ఈ గుణభేదాలలో ఏదైతే చిక్కుకోదో ఆ జ్ఞానమే సాత్విక జ్ఞానం అని చెప్పబడుతుంది అని అంటున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఏమిటి సాత్విక జ్ఞానం యొక్క లక్షణము? మనము చూసే చూపు బట్టే ఏది స్వచ్ఛమైనదో కనిపిస్తుంది. మన చూపు స్వచ్ఛంగా ఉన్నట్లయితే, సంకల్పము మంచిగా ఉన్నట్లయితే, మన చూసే దృష్టిని బట్టి అన్నీ కూడా మనకు మంచిగా కనిపిస్తాయి. కామర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి
మనము ఇంగ్లీష్లో చెప్పుకున్నట్లయితే పాజిటివ్ థింకింగ్ అండ్ ఆ విధమైనటువంటి పాజిటివ్ దృష్టితో చూసినట్లయితే అన్నీ కూడా మనకు మంచిగానే కనిపిస్తాయి. ఆ సాత్విక జ్ఞానం ఏ విధంగా ఉంటుంది? ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథా వృణుతాన్యపి అంటే ఈ సాత్విక జ్ఞానమే కాకుండా ఈ 3 గుణాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని ఆ స్వామి మనకు చెప్పబోతూ ఉన్నాడు. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అంటే వాస్తవంగా సాత్విక జ్ఞానము చాలా నిర్మలమైనది. జ్ఞానోదయం అయిన తర్వాత అంటే నిజమైనటువంటి జ్ఞానోదయం ఎవరికైతే కలుగుతుందో చూసే వస్తువు చూసేవాడు అన్నీ కూడా కలిసిపోతాయి అని ఇక్కడ చెప్తున్నాడు. అదే సాత్విక జ్ఞానము విలీనమైపోతుంది. రెండు కూడా వేరువేరుగా ఉండవు. అంధకారంలో సూర్యుడు వచ్చినట్లయితే మొత్తం అంతా వెలుగే వస్తుంది. అంటే సూర్యకాంతి శుద్ధ జ్ఞానానికి ప్రతీక. అదేవిధంగా నదులన్నీ కలిసి సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక వేరే రూపం ఉంటుందా? నదుల యొక్క స్వరూపము ఉండదు సముద్రంలో కలిసిపోయిన తర్వాత. అదేవిధంగా తన నీడను ఎవరు కూడా తను పట్టుకోలేడు. మన ప్రతిబింబాన్ని మనం పట్టుకోగలమా? రెండు కూడా కలిసిపోతాయి. అదేవిధంగా ఏ జ్ఞానాన్ని శంకరుని మొదలు గడ్డిపోచ వరకు కూడా నామరూపాత్మకము అని చెప్పలేమో అది శుద్ధ జ్ఞానము. అంతేకాకుండా చూడండి, ఉప్పును మనము కరిగించి పట్టుకుంటాము అనుకుంటే ఉప్పు ఏమవుతుంది? నీళ్ళలో వేయగానే కరిగి నీరైపోతుంది. అంటే ఉప్పు విలీనమైపోయింది నీటిలో, ఒకటే వస్తువుగా కనిపిస్తుంది, నీరు మాత్రమే, ఉప్పు కనిపించదు. అదేవిధంగా మేల్కొన్న తర్వాత స్వప్నం అనేది మనము గుర్తు పెట్టుకోగలమా? అనుభవించగలమా స్వప్నాన్ని? స్వప్న సాక్షాత్కారం అవ్వచ్చు, మర్చిపోకుండా మనం దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. కానీ స్వప్నంలో మనం ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. మనం సాధించలేనటువంటివన్నీ మనము స్వప్నంలో సాధించినట్లుగా కనిపిస్తాయి. అంతే, దృశ్యం మాత్రమే కనిపిస్తుంది. కానీ అవి అనుభవంలోకి వస్తాయా? ఎప్పుడూ రావు. అదేవిధంగా ఏ జ్ఞానంతో జ్ఞేయాన్ని చూసిన తరువాత ఈ రెండు కలిసిపోయి ఒకే వస్తువుగా మిగులుతాయో అది శుద్ధ జ్ఞానం. బంగారాన్ని కరిగించి దాని నుండి మన ఇష్టము వచ్చినటువంటి నగ ఏదైనా చేయగలమా అంటే చేయగలము. కానీ కరిగించినటువంటి బంగారము వస్తువుగా మారిపోయిన తర్వాత తిరిగి దాని రూపాన్ని ఎప్పుడు పొందుతుంది? పూర్తిగా కరిగించిన తర్వాత మాత్రమే దాని రూపాన్ని పొందుతుంది. అయితే నీటిని వస్త్రగాళితం, నీటిని మనము వడపోసిన తర్వాత దానిలో ఏమైనా మలినాలు ఉన్నప్పుడు దాని నీటిని వస్త్రగాళితము పట్టిన తరువాత ఎవడును తరంగములను విడదీయజాలనట్టులా అంటే సముద్రంలో కూడా నీటిని వస్త్రగాళితం నీటిని శుభ్రం చేస్తాము అనుకుంటే దాని నుంచి తరంగాన్ని ఎవరు కూడా విడదీయలేరు. అలలు ఎప్పుడు వస్తాయి? ఆ పైకి లేచినప్పుడు, ఆ తరంగాలు ఉవ్వెత్తున సముద్రం పైకి లేచినప్పుడు తరంగాలు కూడా పైకి ఎగుస్తూనే ఉంటాయి. వాటిని పూర్తిగా అణచలేము మనం. అంటే అవి రెండు కూడా ఒకటే, నీరు తరంగాలు అన్నది ఒకటే వస్తువు. అదేవిధంగా చూడండి, అద్దపు పెంకును చూడాలనుకున్నాం మనం, అద్దం యొక్క పెంకు. కానీ అద్దపు పెంకు పట్టుకున్నప్పుడు మన ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది. అవునా? అంటే మన దృశ్యం, జ్ఞాత జ్ఞేయము రెండూ కలిసి ఒకే వస్తువు కింద కనిపిస్తాయి. అదే సాత్వికమైన శుద్ధ జ్ఞానము. ఎవడైనా మనుష్యుడు అంటే జ్ఞేయము యొక్క నామరూపములు కూడా నాశనమునర్చి
ఏ జ్ఞానము స్వయంగా జ్ఞేయంగా మారుతుందో, జ్ఞేయం అంటే దృశ్యము, చూసేటువంటి దృశ్యంగా మారిపోయి విలీనమవుతుందో అదే మోక్షలక్ష్మికి దేవాలయము. ఆ శుద్ధ జ్ఞానం ఎవరికైతే లభిస్తుందో అప్పుడు మాత్రమే నిజమైన మోక్షము లభిస్తుంది. దాన్నే సాత్విక జ్ఞానం అంటారు. పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. పృథగ్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ అంటే దీనిలో నానా విధాలైనటువంటి రూపాలతో మారిపోతూ ఉంటుంది. ఏది? సత్వగుణం గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రజోగుణం, అదే రాజసం. అంటే మనం చూసే దృష్టిని బట్టి మారిపోతూ ఉంటుంది. స్వయంగా భేదభావముతో అసంఖ్యాకమైన భేదాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే రకరకాల రంగులతో కనిపిస్తూ ఉంటాయి వస్తువులు, ఆకర్షిస్తూ ఉంటాయి మనుషులని. అదేవిధంగా జ్ఞాతను మోసగించి ఏ జ్ఞానము విచిత్రమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తుందో అది రాజస గుణం. అంటే ఆత్మజ్ఞాన క్షేత్రానికి బయట మిథ్యామోహము అంటే ఈ కనిపించేటువంటి ఈ ప్రపంచమంతా మనకి ఎలా కనిపిస్తుంది? రంగురంగుల ప్రపంచంగా కనిపిస్తుంది. రకరకాలైనటువంటి ఆకర్షణలు, మోహాలు. అదేవిధంగా సంసారంలో తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, వారి పిల్లలు, మనుమలు, మనుమరాండ్రు, అలాగే ఈ సంపద, ఇవన్నీ కూడా రకరకాలైన ఆకర్షణలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ మోహమనడి కందకములో జీవుని నిద్ర ప్రత్యక్షముగా కనిపించడి వస్తువులపై విస్మృతి అనే తెరను వేస్తుంది. అంటే స్వప్నంలో రకరకాలైనవి చూస్తూ మనము అలాంటివే కావాలని అనుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు. కానీ మనిషి యొక్క మోహం ఎలా ఉంటుందంటే ఒకసారి చూసిన తర్వాత నాకు అలాంటి వస్తువే కావాలి, నేను దానినే అనుభవించాలి. అంటే ఈ కనిపించేటువంటి భోగ వస్తువుల మీద, భోగ వస్తువుల గురించి కలిగినటువంటి జ్ఞానం, అదే రాజస గుణం. ఆ జ్ఞానాన్ని గురించినటువంటిది. అంటే చూడండి, జాగ్రత్త స్వప్న సుషుప్తాలు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఏంటి? నిద్రలో స్వప్నము అన్నాం. కానీ ఇక్కడ నిద్రను 3 విధాలుగా విభజిస్తున్నాం. ఇక్కడ జాగ్రత్త అవస్థ, సుషుప్నావస్థ, అలాగే స్వప్నావస్థ. జాగ్రత్త, స్వప్న, సుషుప్త. జాగ్రత్త అంటే మేలుకున్నటువంటి, మనం పడుకున్న తర్వాత చాలాసేపటికి కానీ మనకు నిద్ర పట్టదు. అప్పుడు మనం రకరకాలైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది పూర్తిగా జాగ్రత్తావస్థ కానే కాదు. అలాగే స్వప్నావస్థకి ఎప్పుడు వెళ్ళిపోతాము అంటే పూర్తిగా మంచి నిద్ర అటు ఇటు కాకుండా ఒక్కొక్కసారి నిద్ర పట్టినప్పుడు స్వప్నాలు అసలు రావు. కానీ సుషుమ్నావస్థ అంటే సగం మెలకువ, సగము నిద్ర, అలాంటి అవస్థలో స్వప్నాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ మూడిటిలో దాగి ఉన్నటువంటి అద్వైత తత్వము అంటే వీటిలో రకరకాలైనటువంటి భోగాలను మానవుడు అనుభవించాలని అనుకుంటాడు. కుండలు వేరే, కావడి కుండలు కష్ట సుఖాలు అన్న పాటలో ఉంటుంది. కానీ కుండ, కావడి రెండు కూడా నిత్యము సత్యము కానే కాదు అని దేవదాసుల పాట ఉంటుంది. కావడి కుండేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి. అంటే ఆ సత్యము తెలియనప్పుడు మనము కుండ, బాణ, కూజ రకరకాలైనటువంటి రూపాలలో మనము తెచ్చి నీరు నింపుకొని ఆనందపడిపోతూ ఉంటాం కదా. కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి నిజమైనటువంటి వస్తువేది? అది మట్టి.
ఆ మట్టితోనే తయారు చేస్తున్నాడు కుమ్మరివాడు. కానీ ఆ సత్యాన్ని గ్రహించకుండా, అంటే ఆత్మ సత్యము జగన్మిథ్య అన్న సత్యాన్ని మనిషి తెలుసుకోకుండా ఈ ఆకర్షణలకు లోబడి ఇవే నిత్యము, ఇవే సత్యము అని భావిస్తూ ఆనందపడిపోతూ ఉన్నాడు. ఈ రాజస గుణము దానికి సంబంధించినటువంటిది. అలాగే ఇక్కడ చూడండి, శుద్ధ అద్వైత తత్వమును గురించిన జ్ఞానము ఎప్పటికీ కలుగనేరదు రాజస గుణం కలిగి ఉన్నట్లయితే. అంటే ప్రతి దానిలో కూడా భేదభావాన్ని మనిషి చూస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఏకత్వ బుద్ధి ఉండదు. పుష్పముల వలన సుగంధము పైన, అంటే పుష్పాలు అనేవి భగవంతుడు తన పూజకు తనే నిర్మించుకున్నటువంటి ఒక వస్తువు, అది అశాశ్వతమైనది. అవి భగవంతుడి పాద చరణాల మీద సమర్పించినట్లయితే దానికి సార్థకత ఉంటుంది. అదే కూడా పుష్ప విలాపం కింద మనము వినడం జరుగుతుంది. ఆ పుష్పాలు మమ్మల్ని కాలితో తొక్కివేస్తున్నారు, చీపురుతో తోసివేస్తున్నారు, అకట ఎట్లాంటి వాళ్ళు, దయలేని వారు ఈ ఆడువారు అని ఉంటుంది పుష్ప విలాపంలో. కానీ ఆ పుష్పాలకు కూడా ఎప్పుడు సార్థకత చేకూరుతుంది అంటే ఆ భగవంతుడి యొక్క పాదాల మీద చేరినప్పుడు మాత్రమే. ఎంత అందంగా ఉన్న పువ్వులైనా సాయంత్రానికి వాడి పోవలసిందే. కానీ భగవంతుడికి అలంకరించినప్పుడు చాలాసేపు అందంగా ఉంటాయి. అదేవిధంగా తలలో మనం ధరించామనుకోండి, చాలా త్వరగా వాడిపోతాయి. అదే ఇక్కడ పదార్థ భేదాన్ని ఇక్కడ మనిషి ఎక్కువగా చూస్తూ ఉంటాడు. అదేవిధంగా చండాలుని ఇంటికి పోకుండా కాపాడుకొను తలంబుతో అక్కడే మాత్రమే అతడెచట ఎటుల ఉండునని తెలుసుకొనవలసి ఉండును. అంటే ఇక్కడ భేదభావము ఎక్కువగా ఉన్నటువంటి గుణము రాజస గుణము. సత్వగుణం ఉన్నట్లయితే ప్రతి మనిషిలో దైవాన్నే చూడగలుగుతారు. అది ఇక్కడ ఈ రాజస గుణం వలన మనమంతా కూడా ప్రపంచంలో రకరకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఇక మూడవ గుణం, యత్తు కృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. తామస గుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. యత్తు కృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం. ఇక్కడ ఏ పని కావాలంటే ఆ పని చేయడం, ఆ పని మంచిదా చెడ్డదా, మనకు ఉపయోగపడుతుందా, ఈ పని వల్ల ఇతరులు ఉపయోగపడతారా అని ఆలోచించకుండా ఈ పని నేను చెయ్యాల్సిందే, దానివలన ఎవరు బాధపడినా నాకు అనవసరం అనుకొని చేస్తారు. అది తామస గుణం. అంటే హింస, ఎదుటి మనిషిని హింసించడం, మాటలతోనే కాదు రకరకాలైనటువంటి పనులతో, అంతేకాకుండా దుర్భాషలాడి అనవసరంగా చేయకూడని పనులు చేస్తూ హింసిస్తూ, అదేవిధంగా అతత్వార్థకల్పంచ అంటే తత్వార్థము అనేది ఉండదు. ఈ పని చేయడం వలన మనము ఇది మంచి సాధించాము అన్న అర్థం లేకుండా, అర్థం పర్థం లేకుండా అంటారు కదా పెద్దవాళ్ళు, ముందు వెనుక ఆలోచించకుండా నేను చేసే పని వలన ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, ఎవరైనా బాధపడుతున్నారా, అన్నీ ఈ తామస గుణంలోకి వచ్చేస్తాయి. కోపం వచ్చినప్పుడు కామం, క్రోధం, ఈర్ష్య, అసూయ, లోభం, ఇవన్నీ కూడా ఈ తమో గుణం కిందికి వస్తాయి. కామము అంటే కోరిక కలగచ్చు, అది మోహం కిందికి మారినప్పుడు ఏ పని చేస్తున్నామా, ఏది చెయ్యకూడదా, ఇవన్నీ ఎవరు కూడా ఆలోచించరు, ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తారు. ఆ గుణము అలాంటిది అన్నమాట, ఆ తామస గుణం. అలాగే క్రోధం ఎక్కువైనప్పుడు మన మాట వినలేదు, ఎదుటి మనిషిని హింసించడమే కాకుండా చివరికి దొంగతనాలు, హత్యలు, స్త్రీలను మానభంగం చేయడం, అదేవిధంగా ధనాన్ని దోచుకోవడం, స్త్రీని అవమానించడం. ఎక్కడైతే స్త్రీలు
పూజింపబడతారో అక్కడ మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, అలాగే ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే అన్నారు. అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడే మన దేశం కూడా చల్లగా ఉంటుంది. ఎందుకని? ఆ మాతృకా స్వరూపమే ఆ తల్లి, ఆ మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపమైనటువంటి లలితాదేవి. అందువల్ల ప్రతి స్త్రీలో మాతృభావం, ప్రతి స్త్రీని చూసినప్పుడు మాతృభావం కలిగి ఉండడం, స్త్రీని గౌరవించడం, అలాగే అబద్ధాలు ఆడకపోవడం, అసత్యము చెప్పకుండా ధర్మంతో ఎవరైతే ఉంటారో అది సత్వగుణం కింద చెప్పబడుతుంది. రాజస గుణంలో కూడా అహంకారము ఉంటుంది. అంటే నా మాటే చెల్లాలి, నేనేది చెప్తే అది మంచిది అన్నటువంటి రాజసము అంటే అహంకారము ఉంటుంది. ఈ మూడవది అతి నీచమైనటువంటి తమో గుణం. ఏది తినకూడదో అంటే వాళ్ళు అశుచి సంబంధించినటువంటి పదార్థాలను సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మాంసాలను ఎక్కువగా ఇష్టపడడం, అలాగే మద్యం సేవించడం, స్త్రీని అవమానించడం, ఇవన్నీ కూడా తమో గుణానికి ప్రతీకలు. అతత్వార్థమదల్పంచ తత్తామసముదాహృతం. బంగారంతో తయారైన వస్తువు కూడా వాళ్లకు మట్టిగానే కనిపిస్తుంది. అంటే బంగారము అంటే ఏది మనము నేర్చుకోదగినదో బంగారం లాంటి వాళ్ళమ్మ అంటారు. అంటే బంగారము అంటే మేలిమి బంగారము అంటే పచ్చటి మెరుస్తూ ఉండేటువంటి బంగారం. ఆ బంగారానికి మిగతా లోహాలను కలిపి గట్టిగా ఉండడానికి తయారు చేస్తారు. కానీ నిజమైనటువంటి మనిషి మేలిమి బంగారము అంటే సత్వగుణంతో ఉండాలి. తమో గుణానికి దేనిని చెప్తారు అంటే ఇనుము. ఇనుము దేనికి కూడా పనికిరాదు. ఇనుప వస్తువును దానము తీసుకోవద్దంటారు. అలాగే ఇనుప వస్తువును నీచంగా చూస్తారు. ఎందుకని అంటే ఈ తమో గుణం లాంటి వస్తువులు అవి దేనికి పనికిరావు అని, మంచి గుణాలను అలవర్చుకోమని. ఇక్కడ ఏ జ్ఞానము ఏదైనా శరీరము పైన వ్రాలినప్పుడు అది మృత శరీరమా కాదా అని కూడా ఆలోచించకుండా నీచంగా ప్రవర్తించడము, ఎదుటికి వచ్చిన పదార్థాలను అన్నింటినీ భోగ పదార్థాలుగా మార్చుకొని అనుభవించడానికి మాత్రమే ఈ జీవితం ఉంది. అంటే ముందు వెనుక ఆలోచించకుండా ఈ భోగము అనుభవించడానికి మాత్రమే మనము ఈ లోకానికి వచ్చాము. అది కాదమ్మా, ఇది కారణ శరీరము. దీనితో ఎదుటి మనిషికి మనం ఏదైనా మంచి చేయగలిగితే అదే మనకు తిరిగి వస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆ పరమాత్మ మనకు చెప్తూ ఉన్నాడు. ఏమని? ఇక్కడ స్త్రీ జాతి విషయంలో కూడా స్పర్శేంద్రియములను, ఏ ఇంద్రియాన్ని కూడా అనవసరంగా అసభ్యంగా వాడకండి. మంచి మాటలు, గౌరవమైన మాటలు మాట్లాడండి, గౌరవించండి, అమ్మవారిగా భావించండి అని చెప్తూ ఉన్నాడు. ఆత్మ, ఈ శరీరము కారణ శరీరము. ఆత్మ మాత్రమే మనం చేసేటువంటి ఈ 3 గుణాలతో కూడినటువంటి కర్మలకు ప్రతీక. మనం ఎట్లాంటి కర్మలు చేస్తామో అవే తిరిగి మనకు మళ్ళీ జన్మ వచ్చినప్పుడు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞాత, జ్ఞేయము, ఇవి రెండూ కూడా కర్త, కర్మ, క్రియ, ఈ 3 కూడా మనం చేసేటువంటి పనుల మీద, మంచి పనుల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి జ్ఞాత, జ్ఞేయము రెండూ కూడా సమానంగా కలిసిపోయి శుద్ధ జ్ఞానంగా మార్చుకోమని ఆ కృష్ణ పరమాత్మ మనకు ఈ శ్లోకాలలో చెబుతూ ఉన్నాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.